వ్యవస్థ వాళ్ళకు ఉందని అయితే అనుకోవటం లేదు. బట్ పిచ్చోడి చేతిలో రాయి. మరో పక్క టర్కీ నుంచి వాళ్ళకి బ్రహ్మాండమైన సహాయం అందుతోంది. అండ్ మలేషియా కూడా ఓ మాదిరి మద్దతు ఇస్తుంది. వేరే సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ వాళ్ళు నిర్ద్వందంగా పాకిస్తాన్ అభ్యర్థనని తోసిపుచ్చారు. మేము ఎలాంటి సహాయము అందజేయబోము అని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హెచ్చరించింది. కిమ్ అయితే తాట తీస్తానని కూడా నార్త్ కొరియా ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ 1.0లో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన ప్రదర్శించిన ఆయుధ సంపత్తి చూసి ట్రంప్కి చెమటలు పట్టాయి. కిమ్ అలాంటోడు, భూమికి బెత్తడే ఉంటాడు కానీ సీమటపాకే ఏం చేయగలడో అది చేస్తాడు. పిచ్చలేస్తే డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చిన యుద్ధరంగంలోకి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ హైదరాబాద్ యాజ్ వెల్ ఆంధ్రప్రదేశ్లోని పరిమిత ప్రాంతాలు, బట్ హైదరాబాద్ నిండా 20,000 స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇక మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నేరుగా రంగంలోకి దిగటము, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేరుగా రంగంలోకి దిగటం ఒక్కటే ఉన్నాయి. ఇంతవరకు హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ని ఏరివేసే కార్యక్రమం మొదలు కాల. ఇప్పుడు ఇక్కడ మేనమేషాలు శశబిషలు ఇవి కాదు కావాల్సింది, యాక్షన్. సంఘీభావ ర్యాలీలు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు చేసినంత మాత్రం స్లీపర్ సెల్స్ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోరు ఎక్కడికి. మీరేమంటారు బషీర్ గారు? ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఉన్నారు అనే మాట అంటున్నారు. 20,000 మంది ఉన్నారని, 30,000 మంది ఉన్నారని. 30 కాదండి, 20,000. ఇలాంటి రకరకాల టీవీల్లో, వార్తాపత్రికల్లో రకరకాల సంఖ్యని ఇస్తున్నారు. ఇంతమంది ఉన్నారని చెప్పి దీన్ని ఎవరు ధృవీకరించారు అనేది ఒక విషయం అర్థం కాదు. మీ మెయిల్ ఐడి ఇవ్వండి సార్. మీ మెయిల్ ఐడి ఇస్తే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి బషీర్ గారు అడుగుతున్నారు స్లీపర్ సెల్స్ వివరాలంటే వాళ్ళు పంపిస్తారు మీకు. ఆయన బయట చెప్తారండి. అది ఏం మాట్లాడుతున్నారు బషీర్ గారు? మీరు మీకు చెప్పారా? ఏం మాట్లాడుతున్నారు ఇంటర్నల్ గా? మీకు చెప్పాలా నేను అడుగుతున్నాను, మీకు చెప్పాలా? స్లీపర్ సెల్స్ కళ్ళెదుట తిరుగుతుంటే మేము చూస్తున్నాం మేము ఇక్కడ. మీరు ఎక్కడో గుంటూరులో కూర్చొని మాట్లాడటం కాదు, రండి హైదరాబాద్. మీరు చూస్తూ ఉండటం ఏంటి? పోలీసులకు పట్టికుండా ఏది పట్టిస్తారా? మరి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళని ఎలో చేయాలి, వాళ్ళ ఇంటిగ్రిటీని నేను ఎక్కడెక్కడ క్వశ్చన్ చేయట్లా. వాళ్ళకి పూర్తి పవర్స్ ఇస్తే జల్లెడ పట్టి లోపలేస్తారు. వాళ్ళకి ఇవ్వట్లేదు, జరుగుతున్నది అదే. పోలీసులకి పూర్తిగా పవర్స్ ఇచ్చారా లేదా అనే విషయం ఒక అంశం. ఇందులో మీరు ఒక మాట చెప్పారు, మా కళ్ళ ముందే తిరుగుతున్నారు. రండి, మీరు మధ్యాహ్నం బయలుదేరి రండి. మీకు రేపు నాతో పాటు మీ ఏరియాస్ కూడా చూపిస్తా, రండి నాతో పాటు. ఏం చేస్తున్నాడు ఆయన? మీరేం చేస్తున్నారు? మీ కళ్ళ ముందు తిరుగుతుంటే మీరే పట్టుకుని ఏం చేస్తున్నారా? చెప్పాల్సిన వాళ్ళకి చెబుతున్నాం కానీ చేయాల్సిన వాళ్ళు చేయాలి కదా. చెప్పాల్సిన వాళ్ళకి చెప్తున్నాం బషీర్ గారు, చేయాల్సిన వాళ్ళు చేయాలి కదా. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. పుకార్లను లేవదీయొద్దు, ప్రజల్లో భయాందోళనను రేకెత్తించొద్దు అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఏం చేయమంటారు? ఫ్రీ లంచ్ ఆఫర్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి భోజనాలు పెట్టమంటారా? వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి బిర్యానీ తినిపించమంటారా వాళ్ళందరినీ? దాన్ని నేపథ్యంలోకి తీసుకుని మీరు 20,000 మంది ఉన్నారు, 30,000 మంది. 30,000 కాదు, 20,000. నెంబర్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇట్స్ వెరీ మచ్ విత్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. ఎవరు ధృవీకరించకుండా ఇలాంటి గాలి మాటలు. సరే, ఓ పని చేద్దామండి, ఆసిమ్ మునీర్ వచ్చి ధృవీకరిస్తాడు. కాదు, ఆసిమ్ మునీర్ వచ్చి ధృవీకరించాలి. మీకు అదే కదా మీ కోరిక. పాక్ ఆర్మీ చీఫ్ వచ్చి ధృవీకరిస్తారు. వీళ్ళందరూ మా వాళ్ళండి, మా చుట్టాలండి, మేమే పంపించాం. వీళ్ళు ఇక్కడ తోపుడు బళ్ళు వేసుకుంటున్నారు, టీ స్టాల్స్, పాన్ డబ్బాలు పెట్టుకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ మా వాళ్ళే, మేము ఇలా బటన్ నొక్కనగానే వాళ్ళు యాక్టివేట్ అవుతారని ఆసిమ్ మునీర్ వచ్చి బషీర్ అహ్మద్ గారికి చెప్పాలి. అదేనా యు వాంట్ దట్ టు హ్యాపెన్? ఇప్పుడు మీకు నిత్యానంద స్వామి వచ్చి ధృవీకరించి మీకు లిస్ట్. నిత్యానంద స్వామికి సంబంధం ఏంటి ఇందులో? ఈ ఎపిసోడ్ లో నిత్యానంద స్వామికి సంబంధం ఏముంది? మన మీద దాడికి దిగింది ఎవరు? మన మీద దాడికి దిగింది, ఆదేశాలు ఇచ్చింది ఆసిమ్ మునీర్. నిత్యానంద స్వామి కాదు కదా. నిత్యానంద స్వామి కాదు కదా. మీకు మధ్యలో నిత్యానంద స్వామి ఎందుకు గుర్తొచ్చాడు బషీర్ గారు? ఇంత పొద్దున్నే ఆయన ఎందుకు గుర్తొచ్చాడు మీకు? భారతదేశము అజేయమైన శక్తి. ఇలాంటి అజేయమైన శక్తి మీద ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం మీద యుద్ధానికి దిగి గెలిచే పరిస్థితి లేదు. ఏదైనా పరోక్షంగా విద్రోహ పనులు చేయగలుగుతుందేమో, కానీ ఏ దేశమైనా సరే భారతదేశం మీద ప్రత్యక్షంగా నేరుగా యుద్ధానికి దిగి గెలిచే పరిస్థితి ప్రపంచంలో. స్లీపర్ సెల్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ కి ముస్లిం లీగ్ మధ్య ఉన్న అభ్యంతరం ఏంటి చెప్పండి? స్లీపర్ సెల్స్ ని ఎలిమినేట్ చేయాలంటే మీరు ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? మీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి? నేను భుజాలు తడుపుకోవట్లా, మీరు భుజాలు తడుపుకుంటున్నారు. నా క్వశ్చన్ చెప్పింది వాస్తవం చెప్పాను నేను, భుజాలు తడుపుకోవటం కాదు. చెప్పిన తర్వాత తడుపుకున్నది భుజాలు మీరు. స్లీపర్ సెల్స్ ని
ఎవరున్నారో తీసి ఏరి పడేయండి. ఏరి పడేస్తుంటే మేము కూడా సహకరిస్తాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నా అభ్యంతరం ఏంటంటే ఏ విధమైన ధృవీకరణ లేకుండా గాలి మాటలు ఓ పని చేద్దాం సార్, ఇద్దరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్పీల్ ఇద్దాం, ఒక మెయిల్ పెడదాం. అయ్యా మీరు ధృవీకరించి భారత గెజెట్లో ప్రకటించండి. 20,000 మంది వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఆధార్ కార్డులు, ఇవన్నీ ఇవ్వండి అని చెప్దాం. జనాలందరికీ తెలుస్తుంది. మీకు ఇచ్చారా? జనాలందరికీ తెలుసు. మీ కోరిక ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ పేర్లు ప్రకటించాలని. ప్రకటించరండి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ లో కానీ వాళ్ళు ప్రకటించరు. మీరు ఏ లెక్క? ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ఏ లెక్క ఏంటండి? ఇప్పుడు దేశం ఇంత, అది కాదండి, దేశం ఉంటే ఒక హైదరాబాద్ మీదే ఫోకస్ ఎందుకు వస్తుంది? ఇంత దేశం ఇంత పెద్దదైతే హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్లో లేరు స్లీపర్ సెల్స్, నేరుగా ఉగ్రవాదులనే పంపిస్తారు వాళ్ళు. స్లీపర్ సెల్స్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఇంతమంది లేరు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? లేరా ఉన్నారా అనే అంశం మీద నేను మాట్లాడడం. నేను మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఒక సంఖ్యని చెప్పేటప్పుడు దానిని ఎవరు ధృవీకరించారు అనేది ఆ అంశాన్ని జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి నేను అడుగుతున్నా. స్లీపర్ సెల్స్ ని పట్టుకుని వాళ్లకు తగిన శిక్ష విధించి దేశ బహిష్కారం చేస్తారో ఇంకోటి చేస్తారో అది చేయాల్సిన బాధ్యత మన అందరిది. మరి 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 40,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లో అని చెప్తున్నారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. నేను అనేది ఏంటంటే స్లీపర్ సెల్స్